బైబిల్ నుండి చిన్నపిల్లలకు అద్భుత కథలు. 18వ కథ బాలుడైన మోషే. నిర్గమకాండము 1వ అధ్యాయము 7 నుండి 22 వచనాలు. 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ఐగుప్తునందు అనేక సంవత్సరములు సమస్తమును సక్రమముగా జరిగెను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సుఖముగా జీవించిరి. వారి సంఖ్య పెరిగి కొందరు ధనికులుగాను కొందరు సంఘములో ప్రముఖులుగాను ఉండిరి. క్రొత్త ఫరో వచ్చు వరకు సమస్తము సౌఖ్యముగా నుండెను. అతడు ఇశ్రాయేలీయులను ఇష్టపడలేదు. అతడు వారిని ఒక సమస్యగా భావించెను గనుక వారిని బానిసలుగా చేసెను. వారిచే వీధులలో పని చేయించి ఇటుకలను తయారు చేయించెను. ఇశ్రాయేలు స్త్రీలకు కలిగిన మగ శిశువులందరినీ చంపివేయుటకు ఆజ్ఞనిచ్చెను. ఈ భయంకర సమయములో ఒక శిశువు జన్మించెను. అతని తల్లి అతని రక్షించుటకు ఒక జమ్ము పెట్టెలో ఉంచి నదిలో తేలునట్లు ఉంచెను. ఆమె అతనికేమీయూ జరుగకుండా చూడుమని తన కుమార్తెకు చెప్పెను. ఆ శిశువు నదిలో తేలియాడుచు ఫరో కుమార్తె స్నానము చేయు చోటికి వచ్చెను. ఫరో కుమార్తె దయగల స్త్రీ ఆ శిశువును చూసి ఆ శిశువును పెంచుకొనుటకు నిశ్చయించుకొనెను. ఈ శిశువు ఒక బానిస శిశువై ఉండవచ్చును. అతని తల్లి ఆ పెట్టెలో ఉంచి అతన్ని రక్షింపతలచెను. నేను అతనిని నా యొద్ద ఉంచుకొందునని నిశ్చయించెను. దగ్గరగా నిలిచి ఉన్న మిరియాము, అవును, అదియే మంచిది అని ఫరో కుమార్తె జవాబునిచ్చెను. మిరియాము తన సొంత తల్లిని తీసుకొని వచ్చెను. ఈ విధముగా ఆయన సొంత తల్లి ఆ శిశువును పెంచెను. ఫరో కుమార్తె అతనిని మోషే అని పిలిచెను. మోషేకు విద్యాబుద్ధులు నేర్చు వయస్సు వచ్చినప్పుడు భవనమునకు తీసుకుని పోబడి ఇతర రాకుమారుల వలె బోధింపబడెను. మోషే రాజభవనమునందు రాజకుమారునిగా పెరిగెను. అయినను ఆయన తన స్వజనమును తన తల్లి బోధలను మర్చిపోలేదు. ఆమెన్.